ప్రతిరోజు ఇంటర్నెట్‌లో 40,00,00,000 టెరాబైట్స్ డేటా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్, కోట్ల కొద్దీ మెయిల్స్, వందల కోట్ల డివైసెస్ మధ్య ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. బట్ ఈ డేటా ట్రాన్స్‌మిషన్ అంతా శాటిలైట్స్ ద్వారా జరుగుతుందనుకుంటే పొరపాటే. నిజానికి ఇదంతా నిశ్శబ్దంగా సముద్రపు అడుగున జరుగుతూ ఉంటుంది. సముద్రపు అడుగున ఉన్న సబ్‌మెరైన్ కేబుల్స్ నుండే ప్రపంచంలోని 99% ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేటా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వేరే దేశాలకు చెందిన డేటాని మనం యాక్సెస్ చేయడానికి కారణం ఈ అండర్ వాటర్ కేబుల్సే. ఈ కేబుల్సే లేకపోతే మనం పంపే మెసేజెస్ వేరే దేశాలకు చేరుకోవడానికి కొన్ని నిమిషాల టైం పడుతుంది. అలాగే చాలా ఖర్చవుతుంది. బట్ ఈ అండర్ వాటర్ కేబుల్స్ ద్వారా మెసేజెస్ జస్ట్ సెకండ్స్‌లోనే వేరే దేశాలకు చేరతాయి. ప్రపంచ దేశాల మధ్య, కాంటినెంట్స్ మధ్య వేల కిలోమీటర్ల పొడవున్న కేబుల్స్ సముద్రంలో ఉంటాయి. నిజానికి ఈ డిజిటల్ ప్రపంచాన్ని రహస్యంగా, నిశ్శబ్దంగా నడిపిస్తున్నది ఇవే. ఈ కేబుల్స్ లేకపోతే ప్రపంచమంతా గందరగోళం అయిపోతుంది. అసలు ఈ కేబుల్స్ ఎలా పనిచేస్తాయి? సముద్రపు అడుగున వీటిని ఎలా వేస్తారు? ఇవి డ్యామేజ్ అయితే ఎలా బాగు చేస్తారు? ఈ విషయాలన్నీ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంటర్నెట్. చాలామంది ఇంటర్నెట్ అంటే కనిపించని ప్రపంచం అనుకుంటారు. బట్ నిజమేంటంటే ఇది మనకు కనిపించదు అంతే. మనకు కనిపించేది మన ఫోన్స్, కంప్యూటర్స్ మాత్రమే. కానీ మనకు కనిపించనివి శాటిలైట్స్, సబ్‌మెరైన్ కేబుల్స్, డేటా సెంటర్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవే మన ఫోన్‌లో ఉన్న ఇంటర్నెట్ పనిచేసేలా చేస్తాయి. ముందుగా అసలు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. 1980లలో ఇంటర్నెట్ మొదటిసారి ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు ఎంతోమందికి ఇదో వింత, విచిత్రంగా అనిపించింది. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ 2025కి వస్తే ఈ రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఇల్లే ప్రపంచంలో ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ లేకుండా మనుషులు 10 నిమిషాలు కూడా ఉండలేరు. ఇంటర్నెట్ జస్ట్ 10 నిమిషాలు ఆగిపోయినా ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. అంతగా ఇంటర్నెట్ మనుషుల జీవితాల్లోకి దూరిపోయింది. ఇంటర్నెట్‌లో డేటా ట్రాన్స్‌మిషన్‌లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. వీటిలో మొదటిది లాస్ట్ మైల్. ఈ లాస్ట్ మైల్‌లోనే మన డివైసెస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. మన మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ అన్నీ వైఫై రౌటర్స్‌తో లేదా సెల్ టవర్స్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే ఈ లాస్ట్ మైల్. మన డివైసెస్ నుండి మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్‌ని మన డివైసెస్ చిన్న చిన్న పీసెస్‌గా బ్రేక్ డౌన్ చేస్తాయి. వీటిని ఇంటర్నెట్ ప్యాకెట్స్ అంటారు. ఈ ప్యాకెట్స్‌కి ప్రతిదానికి ఒక సెండర్ ఇన్ఫర్మేషన్, రిసీవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డేటా మన డివైసెస్ నుండి రేడియో వేవ్స్ ద్వారా వైఫై రౌటర్స్‌కి లేదా దగ్గరలోనే ఉన్న మన నెట్వర్క్ సెల్ టవర్‌కి వెళ్తుంది. ఇక్కడ నుండి ఈ డేటా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క ఇంటర్నెట్ హబ్స్‌కి చేరుతుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఐఎస్‌పీ అంటే ఎయిర్టెల్, జియో లాంటి కంపెనీస్. వైఫై రౌటర్స్‌కి కనెక్ట్ అయి ఉన్న కేబుల్స్ ఇంటర్నెట్ హబ్స్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. సెల్ టవర్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా లోకల్ ఇంటర్నెట్ హబ్స్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఇంటర్నెట్ హబ్స్‌లోనే ఈ డేటా రిసీవర్‌కి ఎలా ఈజీ వేలో సెండ్ చేయాలో డిసైడ్ అవుతుంది. ఒకవేళ నేను పంపిన మెసేజ్ యొక్క రిసీవర్ దగ్గరలోనే ఉంటే, ఈ ఇంటర్నెట్ హబ్ నుండే ఈ డేటా లోకల్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒకవేళ రిసీవర్ ఐఎస్‌పీ కూడా సేమ్ అయితే, రిసీవర్‌కి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ హబ్‌కి ఈ డేటా కేబుల్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడి నుండి రిసీవర్ వైఫై రౌటర్‌కి లేదా సెల్ టవర్‌కి వెళ్తుంది. అక్కడి నుండి రిసీవర్ మొబైల్ ఫోన్‌కి రీచ్ అవుతుంది. ఇదే ఇంటర్నెట్‌లోని మిడిల్ మైల్. లాస్ట్ మైల్‌లో డేటా ఇంటర్నెట్ హబ్స్ దాకా చేరుతుంది. మిడిల్ మైల్‌లోనే ఈ డేటా ఇంటర్నెట్ హబ్స్ నుండి ఒకే రీజియన్‌లో లేదా ఒకే దేశంలో ట్రాన్స్‌ఫర్ అయ్యి రిసీవర్‌కి చేరుతుంది. ఇక దీని తర్వాత ఉండేదే ఇంటర్నెట్ బ్యాక్‌బోన్. మనం వేరే దేశాల్లో ఉన్న రిసీవర్‌కి మెసేజ్ సెండ్ చేస్తే, మెసేజ్ ఈ నెట్వర్క్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. ఇక్కడే మన స్టోరీలోని అసలు హీరో ఎంటర్ అవుతాడు. అదే సబ్‌మెరైన్ కేబుల్స్ లేదా అండర్ వాటర్ కేబుల్స్. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 99% ఈ కేబుల్స్ ద్వారానే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇందాక చెప్పినట్లు మన మెసేజ్ ఇంటర్నెట్ హబ్స్‌కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుండి గ్లోబల్ నెట్వర్క్స్‌కి చేరుతుంది. ఇక్కడే అండర్ వాటర్ కేబుల్స్ ద్వారా రిసీవర్ దేశంకి వెళ్తుంది. అక్కడి నుండి అతని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కి చేరి, అక్కడి నుండి ఈ మెసేజ్ రిసీవర్ రౌటర్‌కి లేదా సెల్ టవర్‌కి చేరి, రిసీవర్ డివైస్‌కి చేరుతుంది. ఈ రకంగానే ఇంటర్నెట్ పనిచేస్తుంది. జస్ట్ మెసేజెసే కాదు, వేరే దేశాల యూట్యూబ్ వీడియోస్ చాలా వరకు ఇదే రకంగా మనం చూడగలం. యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేసినప్పుడు మన ఐఎస్‌పీ నుండి యూట్యూబ్ సర్వర్స్‌కి సిగ్నల్స్ వెళ్తాయి. ఈ సర్వర్స్ డేటా సెంటర్స్ నుండి వీడియోని మన డివైస్‌కి పంపిస్తాయి. ఒకవేళ వీడియో వేరే దేశంలో ఉన్న డేటా సెంటర్‌లో ఉంటే, వీడియో అక్కడి నుండి కాపీ అయ్యి ఈ సబ్‌మెరైన్ కేబుల్స్ ద్వారానే మన మొబైల్ దాకా వస్తుంది. సో, ఈ అండర్ వాటర్ కేబుల్సే ఇంటర్నెట్‌లో కీలక భాగం. ఇవి యూజ్ చేసినందుకు మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఈ కేబుల్ ఓనర్స్‌కి అమౌంట్ పే చేస్తాయి. ఇక ఈ కేబుల్స్ విషయానికొస్తే ప్రస్తుతం దాదాపు 490 అండర్ వాటర్ కేబుల్స్ లేదా సబ్‌మెరైన్ కేబుల్స్ సముద్రం అడుగున ఉన్నాయి. వీటి లెంత్ 300 కిలోమీటర్ల నుండి 6000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రపంచంలో పొడవైన అండర్ వాటర్ కేబుల్ మరియా కేబుల్. ఇది యూఎస్‌లోని వర్జీనియా నుండి స్పెయిన్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కేబుల్ లెంత్ దాదాపు 6600 కిలోమీటర్లు. ఈ కేబుల్ మైక్రోసాఫ్ట్ అలాగే ఫేస్‌బుక్‌కి చెందింది.
ప్రపంచమంతా దాదాపు 15,00,000 కిలోమీటర్ల ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్స్‌ని సముద్రపు అడుగున సెట్ చేయడానికి ఒక కేబుల్‌కి యావరేజ్‌గా $300-400 మిలియన్ ఖర్చవుతుంది. అంటే దాదాపు 2,000,00,00,000 నుండి 3,000,00,00,000 దాకా. ఇంత ఖర్చుండడం, అలాగే ఇంటర్నేషనల్ డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ఇవి చాలా పెద్దగా ఉంటాయని అనుకుంటున్నారేమో. నిజానికి ఈ కేబుల్స్ గార్డెన్స్‌లో వాడే వాటర్ పైప్స్ అంత థిక్‌గా ఉంటాయి అంతే. వీటి లోపల హెయిర్ సైజ్ ఉన్న కేబుల్స్ ఉంటాయి. వీటిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటారు. ఇక్కడే డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఈ సన్న కేబుల్స్ చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్స్, కాపర్ వైర్స్, వాటర్ ప్రూఫ్ జెల్లీస్ ఉంటాయి. ఇంత దూరం ఉన్న డిస్టెన్సెస్‌లో డేటా చాలా సేపు ట్రాన్స్‌ఫర్ అవుతుందనుకుంటున్నారా? ఈ కేబుల్స్ సెకండ్‌కి 10 టీబీ డేటా ట్రాన్స్‌మిట్ చేస్తాయి. అంటే ఇవి ఎంత స్పీడ్‌గా డేటా ట్రాన్స్‌మిట్ చేస్తాయో చూడండి. ఇప్పుడు కొత్తగా వేస్తున్న కేబుల్స్ అయితే సెకండ్‌కి 400 టీబీ డేటా ట్రాన్స్‌మిట్ చేయగలవు. ఇంత స్పీడ్‌గా ట్రాన్స్‌మిట్ చేయడానికి వీటిలో డెన్స్ వేవ్‌లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనే టెక్నాలజీని వాడతారు. ఈ టెక్నాలజీలో మల్టిపుల్ రేడియో సిగ్నల్స్‌ని కంబైన్ చేసి ఒకేసారి పంపిస్తారు. దీనివల్ల ఒకేసారి చాలా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ టెక్నాలజీ వల్లే ఇంత స్పీడ్‌గా డేటా ట్రాన్స్‌మిట్ జరుగుతుంది. ఈ డేటా కేబుల్స్‌లోకి పంపించే ముందు డేటాని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ నుండి లైట్ సిగ్నల్‌గా కన్వర్ట్ చేస్తారు. ఈ లైట్ స్పీడ్‌లో డేటా ట్రాన్స్‌మిట్ చేస్తుంది. లైట్ కొంత దూరం ట్రావెల్ చేశాక దాని స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఇందుకోసమే కేబుల్స్‌లో ప్రతి 70 లేదా 100 కిలోమీటర్లకు రిపీటర్స్ ఉంటాయి. ఇవి ఈ లైట్ సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోకుండా సిగ్నల్‌ని బూస్ట్ చేస్తాయి. దీంతో ఈ లైట్ సిగ్నల్స్ కిలోమీటర్ల దూరం వరకు ఈజీగా ట్రావెల్ చేస్తాయి. ప్రపంచంలో అంటార్కిటికా తప్ప ప్రతి కాంటినెంట్ ఈ కేబుల్స్‌తో కనెక్ట్ అయి ఉంది. ఈ అండర్ వాటర్ కేబుల్స్ ల్యాండ్‌తో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడే ఈ లైట్ సిగ్నల్‌ని మళ్ళీ ఎలక్ట్రానిక్ సిగ్నల్‌గా కన్వర్ట్ చేసి ఐఎస్‌పీ యొక్క ఇంటర్నెట్ హబ్స్‌కి పంపిస్తారు. ఈ కేబుల్స్ వేయడం కూడా చాలా పెద్ద పని. కేబుల్స్ లే చేసే ముందు డీప్ సీ మ్యాపింగ్ చేయాలి. ఓషన్ ఫ్లోర్ దగ్గర క్లిఫ్స్, మౌంటైన్స్ ఉన్న ఏరియాస్‌లో కేబుల్స్ వేయకూడదు. సో ముందుగా డీప్ సీ మ్యాపింగ్ చేసి ప్లెయిన్ సర్ఫేస్‌లో ఉండేలాగా ప్లాన్ చేయాలి. అంతేకాదు 2 దేశాల మధ్య తక్కువ డిస్టెన్స్‌లో ఉండే విధంగా కూడా చూడాలి. ప్లాన్ చేసిన తర్వాత ఈ కేబుల్స్‌ని జెయింట్ షిప్స్ ద్వారా మెల్లగా సీ బయటికి దించుతారు. ఆ తర్వాత అండర్ వాటర్ రోబోట్స్ ఈ కేబుల్స్‌ని మట్టిలోకి పుష్ చేస్తాయి. అలా ఈ కేబుల్స్‌ని సముద్రపు అడుగున వేస్తారు. ఒకవేళ ఎక్కడైనా రిపేర్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా ఆ పార్ట్ వరకు పైకి లిఫ్ట్ చేసి రిపేర్ చేస్తారు. రిపేర్ చేయడానికి గ్రాప్లింగ్ హుక్స్ ఉన్న స్పెషల్ షిప్స్ కావాలి. ఈ హుక్స్‌తో వేల అడుగుల లోతున్న కేబుల్స్‌ని బయటకు తీస్తారు. సముద్రపు అడుగున నీటి ప్రెషర్ చాలా అధికంగా ఉంటుంది. సో ఈ ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ తట్టుకునే క్వాలిటీ మెటీరియల్స్‌తో ఈ కేబుల్స్ తయారు చేస్తారు. సో వాటర్ ప్రెషర్ వల్ల వీటికి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ వీటికి ఉండే ఇబ్బంది షిప్స్ నుండి. కోస్టల్ ఏరియాస్‌లో, పోర్ట్ ఏరియాస్‌లో, సముద్రపు లోతు తక్కువ ఉండే ఏరియాస్‌లో షిప్ యొక్క యాంకర్స్ కేబుల్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. సో కోస్టల్ ఏరియాస్‌లో కేబుల్స్ మరింత ఎక్స్‌ట్రా మెటీరియల్స్‌తో కవర్ అయ్యి స్ట్రాంగ్‌గా ఉంటాయి. దీంతో వేల అడుగుల కిందున్న కేబుల్స్ కంటే తక్కువ లోతులో ఉన్న కేబుల్సే ఎక్కువ లావు ఉంటాయి. సముద్రంలో ఉండే షార్క్స్ వీటిని డ్యామేజ్ చేయలేవా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ నిజానికి సముద్రంలో ఉండే షార్క్స్ కూడా దీన్ని ఎక్కువ డ్యామేజ్ చేయలేవు. సో అసలు పెద్ద సమస్య ఈ షిప్స్ యొక్క యాంకర్సే. ఒకవేళ డ్యామేజ్ అయితే ఈ కేబుల్స్ రిపేర్ చేయడానికి వారం కంటే ఎక్కువ టైమే పడుతుంది. ఇక ఈ కేబుల్స్ ఎవరివి? ఈ కేబుల్స్‌ని పెద్ద పెద్ద టెలికాం కంపెనీస్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి జెయింట్ టెక్ కంపెనీస్, అలాగే కొన్నిసార్లు దేశ ప్రభుత్వాలు కూడా వేస్తాయి. సో వీరే వీటికి ఓనర్స్. ఈ కేబుల్స్‌లో కొన్ని కేబుల్స్ అన్ని కంపెనీస్ డేటా ట్రాన్స్మిషన్ చేస్తాయి. బట్ కొన్ని కేవలం ఆ కంపెనీ డేటా మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ కేబుల్‌కి 25-30 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత వీటిని రీప్లేస్ చేస్తారు. ఇక యుద్ధాల టైంలో ఇవి కీలక టార్గెట్స్ అవుతాయి. ఫిజికల్‌గా వీటిని డ్యామేజ్ చేయొచ్చు లేదా వీటిని హ్యాక్ కూడా చేయొచ్చు. సో ఇందుకోసమే ఈ కేబుల్స్ దగ్గరికి ఎవరూ రాకుండా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అంతేకాదు వీటిని మానిటరింగ్ కూడా చేస్తారు. ఫ్యూచర్‌లో ఈ అండర్ వాటర్ కేబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరింత ఇంక్రీజ్ అవుతుంది. 5జీ లాంటి హై స్పీడ్ టెక్నాలజీస్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మరింత అడ్వాన్స్‌డ్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్ కేబుల్స్ కావాలి. దీనికోసం ఎన్నో కేబుల్ ప్రాజెక్ట్స్ మొదలయ్యాయి. రూరల్ ఏరియాస్‌కి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి కూడా చాలా ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం నెక్స్ట్ స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనే కొత్త టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. ఇది ఇప్పుడున్న డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ కంటే ఇంకా ఎక్కువ డేటా సిగ్నల్స్ ట్రాన్స్‌మిట్ చేయగలదు. ఈ టెక్నాలజీ హెల్ప్‌తో సెకండ్‌కి కొన్ని పెటాబైట్స్ డేటా ట్రాన్స్‌మిట్ చేయగలరు. ఒక పెటాబైట్ అంటే 1000 టీబీ. సో కొన్ని వందల సినిమాలు కూడా ఒకే సెకండ్‌లో ట్రాన్స్‌మిట్ అవ్వగలవు. ఇదే కాదు, ఫ్యూచర్‌లో ఇంకా తక్కువ ఎనర్జీ కన్జంప్షన్‌తోనే డేటా ట్రాన్స్మిషన్ జరిగే విధంగా రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇది జరిగితే ఫ్యూచర్‌లో ఇంటర్నెట్ ప్రైజెస్ కూడా తగ్గొచ్చు. ఇండియా నుండి ఎన్నో అండర్ వాటర్ కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ముంబై, కొచ్చి, చెన్నై లాంటి ఏరియాస్‌లో ఇండియాలో కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నుండే ఇండియాలో నార్దర్న్ స్టేట్స్‌కి కూడా డేటా రీచ్ అవుతుంది. ఏషియా, ఆఫ్రికా, యూరప్‌తో ఇండియా కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. ఇండియాలో కూడా ఇంటర్నెట్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఫ్యూచర్‌లో ఇండియా నుండి కేబుల్స్ ఇండియన్ ఓషన్‌లో, అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్‌లోనే కాకుండా అట్లాంటిక్ ఓషన్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇండియాలో డేటా సెంటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, ఫ్యూచర్‌లో ఇండియా నుండి కేబుల్స్ 2 ఓషన్స్ దాటి అమెరికన్ కాంటినెంట్‌ని కూడా రీచ్ అవ్వచ్చు. దీనికోసమే మెటా రీసెంట్‌గా వాటర్ వర్త్ అనే కొత్త అల్ట్రా లాంగ్ సీ కేబుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సో, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇండియా నుండి యూఎస్‌కి డేటా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. సో, అలా మన ఇంటర్నేషనల్ మెసేజెస్, యూట్యూబ్ వీడియోస్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ సముద్రపు అడుగున ప్రయాణం చేస్తూ వేరే దేశం చేరుకుంటాయి. ఈ వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.